వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పుడుగుర్తి గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది తన లక్ష్యమని అన్నారు. 24 గంటలు ఎక్కడైనా ఏ కార్యక్రమమైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన ఇంటి డోర్ తట్టవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 77 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా రమేష్ అదేవిధంగా అందరికీ కూడా మనం అభివృద్ధిలోకి తీసుకురావడానికి మనం రాజకీయాలకు వచ్చాం తప్ప ఇంకో ఉద్దేశం కాదు. మన నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, మన నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం. కాబట్టి మీరు ఎవరైనా సరే, కొత్త వాళ్ళైనా సరే కూడా మీరు నిస్సంకోచంగా ఎప్పుడైనా సరే మీరు నా తలుపు తట్టొచ్చు, నాకు ఫోన్ చేయొచ్చు. ఏ పనైనా సరే, అది ఇంతకుముందు చెప్పినట్టుగా అది కళాశాలల్లో కృష్ణ చెప్పిండు, కళాశాలలో అడ్మిషన్లు కానీ, పాఠశాలలో అడ్మిషన్లు కానీ, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ, ఏదున్నా సరే, రెవెన్యూ సమస్య ఉన్నా సరే, ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేయడానికి నేను తప్పకుండా మీ ముందు ఉంటా అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, పెద్ద ఎత్తున ఈరోజు మన పురుగుర్తి గ్రామం నుంచి మీరు చేరినందుకు మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే నాకు ఈరోజే సర్వే రిపోర్ట్ చాలా వచ్చినాయి. కర్ణాటకలో మన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్న విషయం కూడా